గురువుగారు, ఓమిటి బ్రహ్మ అంటే ఏమిటి? ఉపనిషత్తులో ఏం చెప్తుంది దానికి సంబంధించి చెప్పండి. అది ఆశ్చర్యం ఏమిటంటే, మనం 4 వేదాల్లో ఏ మంత్రాన్ని ఉచ్చరించినా ఓంకారాన్ని ఉచ్చరించి తదితర మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఉపనిషత్తులు కూడా అదే విషయాన్ని తెలుస్తున్నాయి. ఓమితి బ్రహ్మ అన్నమాట. అసలు ఓంకారాన్ని ఎందుకు ఉచ్చరించాలి అంటే, ఓంకారం పరబ్రహ్మ యొక్క నామం అన్నమాట. భగవంతుని పేరు. మనకు ఎట్లా పేర్లు ఉన్నాయో భగవంతుని కూడా అనేకమైనటువంటి పేర్లు ఉండవచ్చు. కానీ మనకు కూడా అసలు పేర్లు ఉంటాయి, నిక్ నేమ్స్ అని కూడా ఉంటాయి లోకంలో. అయితే పరమాత్మకు నిక్ నేమ్స్ కావు గాని అని విశేషణాలు అన్నమాట. విశేషం అంటే నామం అన్నమాట. విశేషణం అంటే గుణాన్ని, స్వభావాన్ని తెలియజేసేది అన్నమాట. కాబట్టి భగవంతుని యొక్క విశేషం ఏదైతే ఉందో, విశేష నామం ఏదైతే ఉన్నదో, అంటే ఆయన యొక్క నామం, ముఖ్యమైన నామం ఏదైతే ఉన్నదో దాన్ని విశేషము అంటాం. ఆ ముఖ్య నామం ఓంకారం అన్నమాట. దాన్ని ప్రణవం అంటారు. కాబట్టి ఓమితి బ్రహ్మ అన్నమాట. ఈ ఉపనిషత్తు కూడా ఓమితి బ్రహ్మ, ఓంకారమే పరబ్రహ్మ అని చెప్తుంది. అసలు భగవంతుని పేరని కాదు, ఓంకారమే పరబ్రహ్మ. ఓంకారం అంటే పరబ్రహ్మ చాలా అన్నమాట. ఓంకారోపాసన చేస్తున్నారు అంటే పరబ్రహ్మ ఉపాసన చేస్తున్నారు అనే అర్థం అన్నమాట. ఎంత గొప్ప విశేషం ఉన్నది చూడండి. ఓంకారాన్ని మనం ఉచ్చరిస్తున్నట్టు ఏదో శబ్దాన్ని ఉచ్చరించడం కాదు, శబ్దాన్ని ఉపాసించడం కాదు. ఓంకారోపాసన అంటే పరమాత్మను ఉపాసించడమే అనే గొప్ప విశేషార్థాన్ని మనకు ఈ ఉపనిషత్తు చెబుతూ ఉంది. మనకు భగవద్గీతలో కూడా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటారు కదా. ఆ విధంగా అట్లాగే ఇక్కడ మనకు ఇది ఓమితి సామాని గాయంతి. ఇక్కడ సామాని, ఇక్కడ ఈ సామవేదీయులు ఉద్గీతోపాసకులు అన్నమాట. అంటే ఉచ్చైశ్వరంతో వాళ్ళు ఓంకారాన్ని గానం చేస్తారట. అది అంటే ఎవరు కూడా ఋగ్వేదీయులు అంటే ప్రణవోపాసకులు అన్నమాట. ప్రణవం అంటే కూడా ఓంకారమే కదా. కాబట్టి వీళ్ళు మౌనంగా ఓంకారాన్ని ఉచ్చరిస్తే వాళ్ళు ఏం చేస్తారు, బాగా బహిరంగంగా అంటే ఉచ్చైశ్వరంతో వాళ్ళు ఉచ్చరిస్తారన్నమాట. ఆ విధంగా ఓంకారాన్ని ఈ వేద మంత్ర పఠనం చేసే వాళ్ళందరూ కూడా ఉపాసన చేస్తారు అని మనకు చాలా చక్కగా ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. తర్వాత ఓం శమితి శాస్త్రాన్ని శంసతి, అది మనకు సుఖకారకమైనటువంటిది, ఓం ఆనందకారకమైనటువంటిది అని మనకు సకల శాస్త్రాలు కూడా బోధిస్తున్నాయి అని మనకు ఈ తైత్రోపనిషత్తు చెప్తుంది. తర్వాత ఇంకా ఏం చెప్తుందంటే ఉపనిషత్తు, నీవు ఓంకారాన్ని ఉచ్చరించకుండా ఏ శుభ కార్యక్రమాన్ని మొదలు పెట్టొద్దు, అసలు యజ్ఞమే మొదలు పెట్టొద్దు. అంటే ఏ శుభ కార్యక్రమాన్ని మొదలు పెట్టినా యజ్ఞంతో మొదలు పెట్టాలి, ఆ యజ్ఞాన్ని కూడా ఓంకారంతో మొదలు పెట్టాలి అని చాలా చక్కగా మనకి ఉపనిషత్తు చెబుతూ ఉంది. ఓమితి బ్రాహ్మణ ప్రవక్ష్యన్ నాగ బ్రహ్మ పాప్నవానితి బ్రహ్మ ఉపాప్నవాని ఇది. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇక్కడ ఎప్పుడైతే మనం యజ్ఞం చేసేటప్పుడు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆరంభిస్తామో అప్పుడట ఆ యొక్క యజ్ఞకర్త ఎవరైతే ఉన్నారో, లేకపోతే యజ్ఞబ్రహ్మ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఋత్విజుడు గాని, అధ్వర్యుడు గాని, హోత గాని ఆ యజ్ఞం చేసేటప్పుడు ఉంటారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకు ఏమి స్మృతిలో ఉండాలట, మేము బ్రహ్మను ఎరుగుదుము అనే జ్ఞానం ఉండాలట. ఓంకారోచరణ చేయడం వల్ల అన్నమాట. ఇప్పుడు దేశభక్తి అంటాం కదా. ఇప్పుడు భారత మాతాకి జై అంటాం మనం కదా, కాళీమాతాకు జై అంటాం కదా, జై శ్రీరామ్ అంటాం, లోకంలో అంటాం. ఒట్టిగా అనడం కాదు, ఆ రాముని గురించి తెలియాలి అని అర్థం, ఆ భారతమాత గురించి తెలియాలి అని అర్థం. ఎంత విశేషార్థం చూడండి. దేన్ని ఉచ్చరిస్తున్నావో, దేనికి జై అంటున్నావో, దేన్ని ఉపాసిస్తున్నావో దాని యొక్క విశేష అర్థం ఏదైతే ఉన్నదో అది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి ఓంకారోచ్చారణ వల్ల ఏమిటి, నిజానికి ఆ ఓంకార వాచ్యుడైనటువంటి పరమాత్మ యొక్క తత్వం నేను ఎరుగుదును అన్న భావనతో ఏమండి వాళ్ళు ఉంటారు, ఎవరు ఋత్విజులు గాని, యజ్ఞబ్రహ్మలు గాని అని మనకు ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. కాబట్టి అందుకే ఓమని పలికి పరమాత్మను ధ్యానించాలి. అంతేకాదు ఓమని పలికి అగ్నిహోత్రం అంటే యజ్ఞం, ఇటువంటి వాటిని కూడా ఆరంభించాలి అని ఈ ఉపనిషత్తు చాలా చక్కగా ఓంకారం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తోంది. రైట్.
సో ఉపనిషత్తులకి సంబంధించి ప్రతి విషయాన్ని చాలా కూలంకుశంగా మనకి అర్థమయ్యే సరళమైన భాషలో చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు మసం చెన్నప్ప గారు. ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్? తప్పకుండా ఇలాంటి కామెంట్స్ మీ నుంచి రావాలని కోరుకుంటున్నాను. దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఇలాంటి కార్యక్రమాలని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.